మూగజీవులపై ప్రేమతో కొంతమంది సభ్యుల చేత ప్రారంభించబడిన టీమ్ గోసేవ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మూగజీవాల దాహార్తి ఆకలిని తీర్చేందుకు అవసరమైన సిమెంట్ కుండీలను ఏర్పాటు చేయడం జరిగిందని టీమ్ గోసేవ ట్రస్ట్ సభ్యులు బియ్యపు గోపాల్, ఇమ్మండి లక్ష్మి పార్థసారథిలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల శ్రీ సీతారామ స్వామివారి ఆలయం వద్ద హనుమత్ జయంతిని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని టీం గోసేవ సభ్యులు బియ్యపు గోపాలకృష్ణ, ఇమ్మండి లక్ష్మీ పార్థసారథి ఆలయానికి సిమెంట్ కుండీలను బహుకరించారు. ఈ సందర్భంగా పార్థసారథి గోపాలకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు వాసంశెట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ మూగజీవాల రక్షణకు తమ సంస్థ తరపున ఇప్పటివరకు నగరంలో 30 వరకు కుండీలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో శీలం కళ్యాణ్, సీరా లోకేష్ కుమార్, ధూళి శ్రీనివాస్ యాదవ్, నాని, చిన్న అప్పాజీ, వాసంశెట్టి శ్రీనివాసరావు, సూర్యంపూడి వెంకటరమణ, కొప్పిశెట్టి సింహాచలం, అప్పారావు, గుబ్బల అన్నవరం, కేసుబోయిన ఏడుకొండలు మహిళలు పాల్గొన్నారు. ఎలా ఉందంటే రోడ్లలో దానికి ఎటువంటి పోషణ లేకుండా ఎటు పడితే అటు తిరుగుతూ ముఖ్యంగా కవర్లను తినేసి పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఎవరంటే మనలో ఉన్నటువంటి మనకి బాధ్యత లేకపోవడం. మనకి పండగలప్పుడు సంక్రాంతి టైంలో లేకపోతే గృహప్రవేశాల టైంలోనే గోమాత దాని యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించుకొని తీసుకురావడం జరుగుతుంది. మిగిలిన టైంలో దాన్ని ఆలనా పాలన చూసే ఎవరు కూడా లేదు. కాబట్టి అటువంటి దాని నుంచి మనం ఈరోజు టీమ్ గోసేవ చారిటబుల్ సొసైటీ నుంచి ఒక పేరు కుండీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పెద్ద కుండీ, ఒక చిన్న కుండీ. పెద్ద కుండీలో నీళ్లు పోయడం, చిన్న కుండీలో ఏంటంటే కూరగాయలు తరుగు అటువంటివి వేసి వాటిని కాపాడుకునే పరిస్థితి మనందరి బాధ్యత ఉంది. కాబట్టి టీమ్ గోసేవ నుంచి ఈ కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ సిటీ రూరల్లో దాదాపుగా ఇప్పటివరకు 30 కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. వలసపాకల్లో 3 జతలు పెట్టడం జరిగింది. ఇది వలసపాకల రామాలయం దగ్గర మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ రోడ్ ఉన్నటువంటి రామాలయం నందు స్వామివారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి 1008 కదరీ ఫలాలు, తమలపాకులతో అర్చన కార్యక్రమం జరుగుతున్నది. ఇకపోతే ఈరోజు మన దేవాలయం దగ్గర ఈ యొక్క గోమాతలకి దాహార్తిని తీర్చడం కోసం 2 కుండీలు, ఒకటి వాటర్ తోటి 2 కూరగాయలతోటి పెట్టడం జరుగుతున్నది. ఈవేళ పరిస్థితి ఏంటంటే ఇంటిలో ఉండవలసిన గోమాత రోడ్డు మీద ఉంది. రోడ్డు మీద ఉండే కుక్కలు ఇంటిలో ఉంటున్నాయి. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. మన హైందవ సోదరులందరూ కూడా మన సనాతన ధర్మంలో భాగంగా మన యొక్క గోమాతకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి గోమాతను మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించాలని కోరుకుంటూ ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా వలసపాకల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హనుమత్ జన్మ శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై బియ్యపు గోపాలకృష్ణ, టీమ్ గోసేవ చారిటబుల్ సొసైటీ ముఖ్య సభ్యుల్ని. మనం టీమ్ గోసేవ చారిటబుల్ సొసైటీ స్థాపించినప్పటి నుంచి కూడా కాకినాడ ఎస్పీసీ గోశాల నందు ఉన్న గోమాతలు అక్రమ రవాణాకు వెళ్ళేటప్పుడు పట్టుబడ్డ గోమాతలు సుమారు 250 గోమాతలకి మనం ఆకుకూరలు, పచ్చగడ్డి, ఎండుగడ్డి, గోగ్రాసం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే అధిక ఉష్ణోగ్రతల కారణంగా, ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతల కారణంగా మనం గోసేవను ఇంటి ముందు నుంచే ప్రారంభించాలనే ఒక కాన్సెప్ట్తో మనం పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే 2 కుండీలు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. దాంట్లో పెద్ద కుండీ వచ్చేటప్పటికి నీళ్ల కొరకు, 2వ కుండీ వచ్చేటప్పటికి కాయగూరలు, కూరగాయల కొరకు పెట్టడం జరిగింది. ఈ ఆవులు, గోమాతలు వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా మరణాలు అనేకం జరుగుతుంది. అందుకు కారణం పర్టికులర్గా కవర్లు తినేయడం వల్ల జరుగుతూ ఉంది. ఈ 2వ కుండీ పెట్టడం గల కాన్సెప్ట్ అదేనండి. దయచేసి గోవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని మీరంతా కూడా వాటి యొక్క పోషణకి మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.